వెస్ట్ బెంగాల్లో రెండో విడతలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాశీపూర్ బెల్గాచియా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు సినీ నటుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి. కొన్ని పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఓటు వేసేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లు ఎన్నికల సంఘం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన 152 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి 1448 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వచ్చే నెల మే 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. రైట్, పోలింగ్ అప్డేట్స్ అందించడానికి మదార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదార్, పోలింగ్ అయితే జరుగుతోంది, బట్ కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఏ ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి, మరి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు? ముఖ్యంగా హౌరా ప్రాంతంలో కొంత ఉద్రిక్తంగా ఎలక్షన్స్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా ఈవీఎంల మాల్ ఫంక్షనింగ్ కి పాల్పడుతున్నారు. అది కూడా హౌరా ప్రాంతంలో అనేది ఆరోపణ. దానికి సంబంధించి ఒక ఇద్దరిని సిఆర్పీఎఫ్ బలగాలు అదుపులోకి కూడా తీసుకున్నాయి. వాటితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ ని టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా కూడా కొన్ని ప్రాంతాల నుంచి సమాచారం అందుతోంది. ఇంకా మిగతా ప్రాంతాల్లో ఈవీఎంలు కొంత మొరాయించినట్టుగా సంఘటనలు ఉన్నాయి. దాంతో ఉదయం నుంచి ఎవరైతే ఓటు వేసేందుకు క్యూ లైన్ లో నిల్చున్నారో వారందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా హసల్ ఫ్రీగా ఎలక్షన్స్ ని నిర్వహిస్తున్నాము, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్స్ నిర్వహిస్తామంటూ కూడా మొదటి నుండి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అయితే సెకండ్ ఫేజ్, చివరి ఫేజ్ కి సంబంధించి ఎలక్షన్స్ అరేంజ్మెంట్స్ లో మాత్రం కొన్ని ముఖ్యంగా ఈవీఎంల మొరాయింపులు లాంటి ఘటనలు అనేది కూడా చాలా ఎక్కువగా నమోదవుతుండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీ స్థాయిలో క్యూ లైన్ లో వేచి ఉండడం వారు కొంత అసహనం. ఎందుకంటే కొంత ఎండాకాలము, దాంతోపాటు కోల్కతాలో కొంత టెంపరేచర్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతం, సముద్రం కూడా ఉంది కాబట్టి కొంత హ్యూమిడిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓటర్లందరూ కూడా హాసిల్ ఫ్రీగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎవరైతే క్యూ లైన్ లో వేచి ఉంటున్నారో వారందరూ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో అయితే పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగా సాగుతా ఉంది. కీలకంగా సెకండ్ ఫేజ్ చాలా క్రూషియల్ ఫేజ్ ఇది. 142 స్థానాలకు ఎన్నిక జరుగుతూ ఉంది. 1448 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుమారు 3 కోట్ల 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. సమస్యాత్మక ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా టీఎంసీకి సంబంధించినటువంటి డామినేటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఇది. లాస్ట్ టైం ఎన్నికల్లో 142 స్థానాల్లో 123 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయిలో టీఎంసీకి సంబంధించినటువంటి ప్రాబల్యం ఉంది. బీజేపీకి చాలా నామాత్రము పోటీ ఇచ్చింది. కేవలం 18 స్థానాల్లో మాత్రమే లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత అనుకున్నట్టుగానే డామినేటింగ్ గానే ఉంటుంది. ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి నేతల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అలాగే బీజేపీ కూడా ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. కాబట్టి సాధారణంగానే బీజేపీ వర్సెస్ టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య చాలా రోజుల నుంచి గొడవలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎలక్షన్ సందర్భంగా కొంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో నాట్ బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాము. ఉదయం నుంచి కూడా కీలకంగా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు టీఎంసీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా చూస్తాం. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పైన ఏకంగా దాడి జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేసేందుకు, లేకపోతే వాటిని అరికట్టేందుకు కేంద్రం పెద్ద ఎత్తున సెంట్రల్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసింది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 2300 కంపెనీలకు సంబంధించినటువంటి సెంట్రల్ ఫోర్సెస్ ని, అలాగే యూపీ క్యాడర్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా అబ్జర్వర్ గా నియమించింది. మొత్తంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి చర్యలపైన టీఎంసీ పెద్ద ఎత్తున అభ్యంతరాలను రేజ్ చేస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం మమతా బెనర్జీ కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన స్పందించారు. ముఖ్యంగా బయట నుంచి ఎంతమంది వ్యక్తులు వచ్చి ఏం చేసినా ఓట్లు వేయాల్సింది స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్కి సంబంధించినటువంటి
ప్రజలే ఓటేస్తారు కాబట్టి వారు ఎవరికి వేయాలి, ఎట్లా ఓటు వేయాలనేది బెంగాల్ ప్రజలకు తెలుసు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసినా మాకు ఎట్లాంటి ఫరక్ అనేది కూడా పడదు అనేది ముఖ్యంగా బెంగాల్కి సంబంధించి టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మమతా బెనర్జీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ కూడా ఆమె ధీమా అనేది కూడా వ్యక్తం చేసింది. టీఎంసీకి సంబంధించినటువంటి ఇతర నేతలు అభిషేక్ బెనర్జీ కావచ్చు, లేకపోతే మిగతా నేతలందరూ కూడా అదే ధీమాతో ఉన్నారు. ఇక సువేందు అధికారి బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీని మొత్తంగా తన భుజాల మీద మోస్తున్నారు. లాస్ట్ టైం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన తను పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కూడా తను పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ నియోజకవర్గం నుంచి రెండు స్థానాల నుంచి తను పోటీ చేస్తున్నాడు. తను కూడా చాలా ధీమాగా ఉన్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపిస్తాము, బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. ప్రజలైతే చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. సుమారు 9 గంటల వరకే ఆల్మోస్ట్ 18% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇది ఒక మంచి సైన్. ఇది సాయంత్రం వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ ఫస్ట్ ఫేజ్ లాగానే రికార్డు స్థాయిలో పోల్ పర్సంటేజ్ అనేది కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పోల్ పర్సంటేజ్ పెరిగితే ఖచ్చితంగా అది ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేటువంటి అంచనాల్లో ప్రస్తుతానికి అయితే పొలిటికల్ పార్టీస్ అనాలిసిస్ చేసుకుంటున్నాయి. అయితే గతంలో పోల్ పర్సంటేజ్ పెరిగితే అది రూలింగ్ పార్టీకి ఇబ్బందికరంగా ఉండేటువంటి సినారియోస్ ఉండేది. బట్ లాస్ట్ 2-3 ఎలక్షన్స్ నుంచి కూడా ఆ పరిస్థితి, ఆ ట్రెండ్స్ అనేది కూడా మారుతూ వస్తోంది. పెరిగినటువంటి ఓటు శాతం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా ఓటు మారినటువంటి పరిస్థితులు కూడా చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటు పోల్ పర్సంటేజ్ పెరిగినటువంటి పోల్ పర్సంటేజ్ ఎవరిని బయటపడుతుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనే దానిపైన ప్రస్తుతం ఇప్పటికే నేను చెప్పలేం. కానీ ఎవరికి వారి ఆ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఖచ్చితంగా తమకు అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తారు అనేటువంటి దాంతో వారికి ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, లేకపోతే బూత్ లెవెల్లో వారికి ఉన్నటువంటి ఏజెంట్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వారి అంచనాలు అనేది కూడా వేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే పోలింగ్ చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు కావచ్చు, లేకపోతే కొన్ని సెంటర్స్ లో ఈవీఎంల మొరాయింపు ఘటనలు మిగతా అంతా కూడా ప్రశాంతంగా సాగుతా ఉంది. ఇప్పటికే పొలిటికల్ పార్టీస్, ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తులు అనేది కూడా చేస్తా ఉన్నారు. ఇక ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ కూడా రాబోతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా విడుదల అవుతాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఒక గ్లింప్స్ లాగా ఆ ఫలితాలు అనేది కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రిక.